సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నారా? ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఇప్పుడు తిరిగి సొంత పార్టీకి దగ్గరవుతున్నారా? మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ ఎమ్మెల్యే పీఆర్ఎస్ నేతలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు ఆయన సోదరుడు కేసీఆర్ ని కలిశారు. కానీ ఆయన కార్ పార్టీలో చేరడానికి కండిషన్స్ అప్లై అని గులాబీ లీడర్లు అంటున్నారా? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మళ్లీ కారెక్కినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు మద్దతుగా ప్రచారం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హస్తం పార్టీలోకి చేరిన గూడెం మహిపాల్ రెడ్డి 2 ఏళ్లు తిరగకుండానే తిరిగి కారెక్కేందుకు రెడీ అయ్యారు. అయితే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కారు పార్టీలో తిరిగి చేరేందుకు రెడీ కావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అధికార పార్టీలో ఇమడలేకని ఆయన కారు పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. అటు తన అనుచరులు బంధువులు సైతం కారు పార్టీలో ఉండడంతో ఆయన యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి ఆ తర్వాత అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో గూడెం చేరాక పటాన్చెరులో 3 గ్రూపులు 6 పంచాయతీలుగా సీన్ మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెంకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు పాత కాంగ్రెస్ నేతలు. ఇటీవల పటాన్చెరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కాకుండా కేసీఆర్ ఫోటో ఎలా పెట్టుకుంటావంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. దాంతో పటాన్చెరులో గూడెం వర్సెస్ కాటాగా సీన్ మారిపోయింది. చివరకు ఇద్దరు నేతల్ని గాంధీ భవన్కు పిలిచి తలంటిన గూడెం మహిపాల్ రెడ్డిలో ఏమాత్రం మార్పు రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రావడంతో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం మొదలుపెట్టారు. దాంతో కాంగ్రెస్ నేతలు నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్ సైతం ఒక్కటయ్యారని ప్రచారం సాగుతోంది. వారం క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి కేసీఆర్ను కలిశారు. తాము పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నామంటూ కేసీఆర్తో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించడంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల పంచాయతీ, కొందరు నేతలు ఎమ్మెల్యేకు సహకరించకపోవడం కూడా ఎమ్మెల్యే నారాజ్కు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం పటాన్చెరు కాంగ్రెస్లో 3 గ్రూపులు ఉన్నట్టు సమాచారం. ఇందులో నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కో గ్రూపుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు బంధువులు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. వారంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండడంతో మహిపాల్ రెడ్డికి కష్టమే అన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈ వర్గాల మద్దతు లేకపోతే తన పొలిటికల్ లైఫ్కు ఇబ్బందే అన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని మహిపాల్ రెడ్డి తిరిగి కారెక్కాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో పటాన్చెరు నుంచి పోటీ చేసేందుకు మహిపాల్ రెడ్డి ఆసక్తిగా లేరని తెలుస్తోంది. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం కూడా మహిపాల్ రెడ్డికి ఇబ్బందిగా మారిందట. తాము ఇంకా పార్టీ మారలేదని స్పీకర్ ముందు వివరణ ఇచ్చుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గులాబీ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే చేరేందుకు తన సోదరుడి ద్వారా లాబియింగ్ చేయిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కానీ గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం సుప్రీంకోర్టులో కేసు తేలాకే పార్టీలో చేరే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద గులాబీ బాస్ కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే గూడెం బ్రదర్స్ గులాబీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలపై వేటు పడితే మాత్రం ఎటూ కాకుండా పోతారని మరో చర్చ సైతం జరుగుతోంది.